వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయులు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యం లాంటి పౌరులను తయారు చేయవచ్చన్న రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తయారు చేయడమే తమ లక్ష్యమన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా అందించే నష్టపరిహార చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్న అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పద్మశాలి చేనేత కార్మికులు. సత్యాన్యూస్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ. విద్యార్థులకు టై బెల్టులు అందజేసిన ఉపాధ్యాయుడు మహమ్మద్ నిజాం. బీజేపీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజుకి వినతి పత్రం సమర్పించిన నాయకులు. మన్సూరాబాద్ అభివృద్ధి సమస్యలపై నగర మేయర్కు విన్నపం. వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. భూనాదిగాని కాల్వ పూర్తి చేయాలని, సెప్టెంబర్ 10-11న జరిగే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ప్రత్యామ్నాయ గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ కల్లూరి మల్లేశం. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హైస్కూల్లో ఘనంగా డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు. లెక్చరర్ బాల మట్టయ్య నాయుడు, మాజీ సర్పంచ్ బాల సుజాత శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. వివిధ రోగాలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నా అందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి ఫౌల్. నల్ల బెల్లాన్ని తరలిస్తున్న 2 సప్లయర్స్ పై కేసు నమోదు, అరెస్ట్ చేసిన పోలీసులు. గ్రామాలలోని సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గురువులు దేవునితో సమానమని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి అన్నారు. తనకు ప్రభుత్వ పాఠశాలను సందర్శించినప్పుడు దేవాలయాలను సందర్శించిన అనుభూతి కలుగుతుందని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు కనిపిస్తున్నాయని, కొన్ని పాఠశాలలో విద్యార్థుల కంటే ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితులు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు టీచర్లు తమ సొంత పిల్లలను చదివించినట్లుగానే విద్యార్థులను చదివించాలని, టీచర్లు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యం లాంటి పౌరులను తయారు చేయవచ్చని అన్నారు. రానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలలో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు జిల్లా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నేను నుండి మనం అనే మనస్తత్వాన్ని విద్యార్థుల్లో కల్పించాలని, అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు నేర్పించాలని చెప్పారు. ఢిల్లీలో పబ్లిక్ పాఠశాలలో సీట్లు దొరకడం లేదని, అన్ని ప్రాంతాలలో ఆ విధమైన పరిస్థితిని ప్రభుత్వ పాఠశాలలో కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. విద్యార్థులను సమాజానికి ఉపయోగపడే
పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, మందుల స్వామి, భక్తుల లక్ష్మారెడ్డి, ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డిఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. విద్యార్థి యొక్క లర్నింగ్ కెపాసిటీ అనేది ఉపాధ్యాయుడి కంటే ఎన్నో రెట్లు ఫాస్ట్గా ముందుకు సాగుతాం. దానికి తగ్గట్టుగా మనం కూడా మన యొక్క బోధనా పద్ధతులను మార్చుకోవాల్సిన గురువుకి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాను. దేవుడి వచ్చి నీ జీవితంలో తీర్చిదిద్దుకోవాలని చెప్పి కరెక్ట్గా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి మునుగోడు నియోజకవర్గం రోల్ మోడల్గా తయారు చేయాలని దృఢ సంకల్పంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మునుగోడు మండల కేంద్రంలోనే ఆయన క్యాంపు కార్యాలయానికి మునుగోడు నియోజకవర్గ పరిధిలోనే అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిపించుకొని వారి మండలాలలో ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలి, వాటి సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించి అనంతరం వారు మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రానికి మునుగోడు నియోజకవర్గం రోల్ మోడల్గా తయారు చేయాలని దృఢ సంకల్పంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మునుగోడు మండల కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయానికి మునుగోడు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిపించుకొని వారి మండలాల్లో ఉన్నటువంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలని, వాటి సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చించి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు శాఖల అధికారులతో చర్చించి మండలాల వారీగా సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి శీఘ్రగతిన పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని మునుగోడు క్యాంపు కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో గంజాయి అనేది కనిపించవద్దని, గంజాయి నిర్మూలించడానికి పోలీసులు నిబద్ధతతో పనిచేయాలని, గంజాయిని కూకటి వేళ్లతో పెకిలించాలని, నియోజకవర్గ వ్యాప్తంగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని, గంజాయి అమ్మినా తీసుకున్న కేసులు నమోదు చేయాలని కోరారు. వాటర్ వచ్చిన మూడు వరకు రాలేదు. ఎందుకు రాలేదు? రీజన్ ఏంది? నారాయణపూర్ నీకు ఏదా ఉందా? నేను చూస్తాను కానీ నారాయణపూర్ తర్వాత చూస్తాను కానీ ఇప్పుడు నీకు 29 వర్కుల 3 వర్కులను కూడా ఫండ్ రిలీజ్ అయిందా? 3 వర్కులకు సంబంధించి ఇది ఎంత రిలీజ్ అయింది? ఇప్పుడు నీకు అమౌంట్ 3 వర్కులు మైలేజ్ చేయాలా? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 3 వర్కులకు కాలేదా? యూ ఫర్గెట్ అబౌట్ దట్ 3 వర్క్స్.
గురువారం సూర్యాపేట జిల్లా కార్మిక కార్యాలయంలో కోదాడ మున్సిపాలిటీ బాలాజీ నగర్కి చెందిన గంట అంజయ్య అనే లారీ డ్రైవర్ యాక్సిడెంట్లో మరణించినందున వారికి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా గంట అంజయ్య కుటుంబ సభ్యులకి 6,10,000 రూపాయల విలువ గల 3 చెక్కులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కుటుంబ సభ్యులకి అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కార్మిక కార్యాలయంలో కోదాడ మున్సిపాలిటీ బాలాజీ నగర్కి చెందిన గంట అంజయ్య అనే లారీ డ్రైవర్ యాక్సిడెంట్లో మరణించినందున వారికి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా గంట అంజయ్య భార్య రాజ్యంకి 2 లక్షల చెక్కుని, కుమారుడు రామరాజు 1,10,000 రూపాయల చెక్కుని, కుమార్తె మణికంఠకి 3 లక్షల చెక్కు, మొత్తం 6,10,000 రూపాయల విలువ గల 3 చెక్కులను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల చట్టంపై పలు వివరాలను కలెక్టర్ అధికారులను అడిగినారు. అంతకుముందు కలెక్టరేట్లోనే సిబ్బంది అందరూ తప్పకుండా ఉదయం సాయంత్రం బయోమెట్రిక్ ద్వారా హాజరుని నమోదు చేసుకోవాలని సిబ్బంది రోజువారీ హాజరు వివరాలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే రైతు రుణమాఫీపై రైతుల సందేహాలు తీర్చుటకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ని పరిశీలించి రోజువారీ కాల్స్ వివరాలను అడిగి తెలుసుకొని రైతులు ఫోన్ చేసి సంబంధిత మండల వ్యవసాయ అధికారికి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ జగదీష్ కుమార్, సందీప్, విజయలక్ష్మి, అర్షద్, శ్రీనివాస్, షరీఫ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బుధవారం సత్య న్యూస్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం, నీటి కాలుష్యాన్ని అరికడదామనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడారు. బుధవారం సత్య న్యూస్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం, నీటి కాలుష్యాన్ని అరికడదాం అనే గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ వినాయక చవితి పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను ప్రతిష్ఠించి పూజించాలని అన్నారు. చెరువులు, నీటి వనరులు కలుషితం కాకుండా పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రకృతి సిద్ధమైన సహజ రంగులు ఉపయోగించాలన్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే సత్య న్యూస్ వారి పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నరేష్ కుమార్ గుప్తా, నవీన్ కుమార్ గుప్తా, రామకృష్ణ గుప్తా, వీరేంద్ర గుప్తా, రజనీకాంత్ గుప్తా, భరత్ కుమార్ గుప్తా, శ్రీధర్ గుప్తా, సాయి కిరణ్ గుప్తా, వెంకటేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. చేసే విధంగా ఒక మంచి సమాజంలో అభివృద్ధి మట్టి గణపతిని కాలుష్యం లేని వాతావరణాన్ని క్రియేట్ చేయాలన్న సంకల్పంతో సత్యాన్ని ఎందుకంటే ఇప్పుడు గత 5-6 సంవత్సరాల నుంచి నాతో పాటు పోస్టర్ రిలీజ్ చేయడమే కాకుండా ఒక మంచి అవేర్నెస్ ముఖ్యంగా యూత్ అందరూ ఏంటంటే కలర్లతోటి తయారు చేసిన గణపతులు మనం ఎక్కడైనా నిమజ్జనం చేయాలంటే అది కరుణాడు చెరువు కావచ్చు, జానపల్లి కావచ్చు, చెరువులన్నీ ఆ కలర్స్తోటి కెమికల్స్తోటి కలుషితమవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మట్టి గణపతిని నిమజ్జనం చేసినప్పుడు మట్టి అంతా నీళ్ళలో కలిసిపోతుంది కాబట్టి ఇక్కడ మనం కలిపెట్టాలి. దాంతోపాటు ఇవాళ సత్య న్యూస్ వాళ్ళు ఎన్నో సమాజంలో ఎక్కడ విజయాలు జరిగినా అన్నిటిని అనిపించే విధంగా జర్నలిజంలో ముందు భాగంలో ఉంటుంది. సత్య ఛానల్ వాళ్ళకు నేను సత్య న్యూస్ వాళ్ళకి మా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కూడా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వచ్చిన అదేవిధంగా తెలంగాణ జిల్లా అధ్యక్షుడు విశాల నవీన్ గుప్తా గారి ఆధ్వర్యంలో వేలాది మట్టి గణపతులను తయారు చేసి మట్టి గణపతులను ఇంటింటికి పంపించే విధంగా చేస్తున్న వాళ్ళిద్దరికీ కూడా నేను ప్రతి తెలుస్తున్నా. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ విభాగం వారుగా 33 జిల్లాల నుంచి కూడా అన్ని జిల్లాల అధ్యక్షులకు కూడా ఇదే మాట చెప్పడం
ముఖ్యంగా యువతకు ఒక మంచి సందేశం. ఇలా సత్య న్యూస్ వాళ్ళకి ప్రత్యేకంగా మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించినారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉదావతి లచ్చిరం పాల్గొని మాట్లాడారు. మర్రిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరాం పాల్గొని మాట్లాడుతూ సమాజానికి ఉపాధ్యాయుడు అనే పదమే ఉత్తమమైనదని, ఈ ఉపాధ్యాయ వృత్తి ఒక పవిత్రమైన వృత్తి అని, ఉత్తమమైన గురువు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినోత్సవం సందర్భంగా యావత్ గురులోకానికి సన్మానించుకోవడం గర్వకారణమని, విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్ధగా విని క్రమశిక్షణతో ఉండి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో వై మంజులత, కొండ శ్రీనివాస్, అమీనా విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుల ట్రిప్ట్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వపు ఎమ్మెల్యే బి లైలయ్య చిత్రపటానికి పద్మశాలి చేనేత కార్మికులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిక్క శ్రవణ్, పద్మశాలి సభ్యులు చింతకింది రామానుజం మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుల ట్రిప్ట్ పథకం కింద తెలంగాణ ప్రభుత్వం 90 కోట్ల రూపాయలు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పద్మశాలి చేనేత కార్మికులు, కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి చిక్కా శ్రావణ్, పద్మశాలి సభ్యులు చింతకింది రామాంజం మాట్లాడుతూ 2022 సంవత్సరంలో ప్రారంభించిన ట్రిప్ట్ పథకానికి 90 కోట్ల నిధులు మంజూరు చేసి పద్మశాలి కుటుంబాలను ఆదుకున్నందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండ్రాజు వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, సీనియర్ నాయకులు కందగడ్ల నరేందర్, ఎంఎస్ విజయ్ కుమార్, ఎగ్గిడి శ్రీశైలం, నీలం వెంకటస్వామి, ఎండి సలీం, ముదికొండ శ్రీకాంత్, ఆలేటి అనిల్, జట్టా సిద్ధులు, మోతే వెంకటేష్, కాసుల భాస్కర్, చేనేత కార్మిక సంఘ అధ్యక్షులు గట్టురాజు, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీధర్, కార్యదర్శి చింతకింది వేణుగోపాల్, బోడ శ్రీశైలం, అమృతం నరసింహులు, రాపోలు ప్రకాష్, సంద ఉపేందర్, ద్వారపు శివశంకర్, రాపల్లి విక్రమ్, బిర్రు లక్ష్మీపతి, పాము అనిత, చింతకింది రేణుక, భానుమతి, మన్నె సంతోష్, కొన్నె మల్లేష్, వట్టిపల్లి శ్రీనివాస్, నెమిల రాజయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
వీర్ల ఐలయ్య గారికి ప్రత్యేకంగా పద్మశాలి కులస్తుల తరపున అదేవిధంగా చేనేత కార్మికుల తరపున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనగా ఈరోజు చేనేత కార్మికుల సమస్యలను తీర్చడం కోసము థ్రిఫ్ట్ పథకం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఆ థ్రిఫ్ట్ పథకంలో 90 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తరపున అమలు జరిపి చేనేత కార్మికుల ఖాతాల్లో జమ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన చేనేత కార్మికులకు గిఫ్ట్ పథకం కింద మనకి ఈరోజు 90 కోట్లు విడుదలైనవి. ఈ సందర్భంగా మన జరిగిన ఈ నియోజకవర్గం ప్రథమ స్థాయిలో ఈ నియోజకవర్గంలో వారికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జౌళి శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే మన ఆలయ ప్రభుత్వ విప్ వీర్ల ఐలన్న గారు ఈరోజు చేనేత కళాకారుల గిఫ్ట్ ఫండ్ పథకాన్ని 90 కోట్లు రిలీజ్ చేసి చేనేత కళాకారులను ఆదుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. గత ప్రభుత్వం 2022లో మొదలు చేసిన ఈ గిఫ్ట్ ఫండ్ పథకాన్ని ఈ గవర్నమెంట్ వచ్చి కళాకారుల బాధలను గుర్తించి వీళ్ళకు గిఫ్ట్ రిలీజ్ చేయాలని చేసినందుకు చేనేత కార్మికులకు ఆదుకోవడానికి 90 కోట్ల నిధులు విడుదల చేసి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈ 90 కోట్లు విడుదల చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇంకా ముందు ప్రభుత్వ పథకాలు చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ కానీ పాల్ సబ్సిడీ కానీ అన్ని ప్రభుత్వ పథకాలు అమలవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేమందరము ఆశిస్తున్నాము. దీనికి చాలా సంతోషంగా ఉంది. ప్రతి కార్మికుడిని ఒక 2-3 సంవత్సరాల పాటు ఆర్థికంగా మేము బలోపేతం కావడానికి ఈ నిధి అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా అన్న వీర్ల ఐలన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురువారం సత్యన్యూస్ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే వాల్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల అన్నపూర్ణ మాట్లాడారు. గురువారం సత్య న్యూస్ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే వాల్ పోస్టర్ను మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మట్టి వినాయకులను పూజించి పర్యావరణం కాపాడాలని, పట్టణ ప్రజలు వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టి వినాయకులతో పండుగను జరుపుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కెమికల్స్ వాడిన వినాయకులను చెరువులో నిమజ్జనం చేస్తే చెరువు నీరు కలుషితం అవుతుందని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని అన్నారు. వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, బైరు శైలేందర్, నాయకులు ఆకుల లవకుశ, జ్యోతి కరుణాకర్, సుంకరి రమేష్, మున్సిపల్ ఈఈ మేళ్ల చెరువు కిరణ్, ఆర్ఓ కళ్యాణి, సీనియర్ అసిస్టెంట్ మాధవి, గౌసుద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. शुक्लपक्षे द्वितीयां वाञ्छतिदं बृहस्पतिवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयजमान आचार्य परिचार वृद्ध्यर्थं ब्राह्मण वैश्य क्षत्रिय क्षुद्र शत्रुवाद निवारणार्थं नाना गोत्रोद्भवस्य नाना नामदेवस्य क्षेम स्थैर्य विजय अभय आयुरारोग्य अष्ट ऐनी पूजा संदर्भेन श्रीमते विष्णु कंठे रुद्र समाश्रितः मूले तत्वस्थिते ब्रह्मे महादेव पाद्यं समर्पयामि मुखे आचमन्यं समर्पयामि हरि ओम प्रसन्न वदनाय नमः ओम शांताय नमः ओम प्रभाकर समप्रभाय नमः ओम
नेत्रापान रक्ताय नमः। ओम श्रीमते विश्वक्षेणाय नमः। निम समर्पयामि धूपम। अम्मा మేడం గౌరవ వార్డు కౌన్సిలర్లకు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. దయచేసి పట్టణ ప్రజలు గమనించాల్సిందిగా ముందస్తుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు వాటిలోనే సూర్యాపేట పురపాలక సంఘం నుంచి మట్టి విగ్రహాలను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షించుకునే దశలో సూర్యాపేట మున్సిపాలిటీ ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్ల నుంచి మట్టి విగ్రహాలను వార్డులకు అందించడం జరుగుతుంది. ఆయా వార్డు కౌన్సిలర్లందరూ కూడా ఆ విగ్రహాలను తీసుకొని అక్కడ పూజ చేస్తున్నందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు సూర్యాపేట పురపాలక సంఘంలో మాజీ మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గుంటకల్ల జగదీష్ అన్న గారి ఆదేశాల మేరకు మేము విగ్రహాలు వేయడం జరుగుతుంది. ఈ విగ్రహాలు వార్తల్లో పెట్టుకునే పూజలు బాగా చేసుకోవాలని ప్రజల్ని వేడుకుంటూ, అదేవిధంగా వినాయకుడిని పూజిస్తే అన్ని కూడా మనకు శుభాలు జరుగుతాయని, కాబట్టి ప్రజలు మట్టి వినాయకులే పూజించండి. ఎందుకంటే యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపుర గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుడు మహమ్మద్ నిజాం విద్యార్థులకు టై బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని సీతారాంపురం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉపాధ్యాయుడు మహమ్మద్ నిజాం విద్యార్థులకు టై బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారాంపురం ప్రభుత్వ పాఠశాలలోనే 1 నుండి 10వ తరగతి వరకు చదువుకొని ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తున్న సందర్భంగా పాఠశాల జ్ఞాపకార్థం కోసం విద్యార్థులకు టై బెల్టులు అందజేశానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్యను అందిస్తారని, ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు ఉన్నతమైన ఉద్యోగాలను రాణిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు వారికి సహాయం చేసిన నిజాం టీచర్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ, ఉపాధ్యాయులు వెంకట్రామరెడ్డి, గిరివర్ధన్, హేమలత, సుధారాణి, లావణ్య, బాలరాజు, కాశీరాం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టైబెల్ట్ ఇస్తున్నట్టు రెండొస్తే ఒకటి ఇచ్చేయమ్మా, తల్లి రెండొస్తే ఒకటి ఇచ్చేయి. సిక్స్త్ సెవెంత్ అయిపోయినా కూర్చోండి మీరు కూర్చోండి బాల్ అన్న ఇక్కడ కూర్చో పట్టుకున్నాడు.
మేడం Good afternoon to all. My name is Pallavi. I am studying 10th class. ఇక్కడ పూర్వ విద్యార్థిగా చదువుకున్న నిజాం సార్ గారికి థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు ఇక్కడ టై బెల్ట్ బ్యాచ్ ఇవ్వడం జరిగింది ఈరోజు. మేము స్టూడెంట్స్ అందరం చాలా సంతోషంగా ఉన్నాం ఈరోజు. పూర్వ విద్యార్థిగా చదువుకొని ఇక్కడ మా అందరికీ ఇలా టై హెల్ప్ చేసిన నిజాం సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మరెందరో మళ్ళీ ఇలాంటి కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పూర్వ విద్యార్థిగా ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాకు చాలామంది హెల్ప్ఫుల్గా హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఇలాగే చేయాలని కోరుకుంటున్నాము. నిజాం సార్ గారికి థ్యాంక్ యూ. మరొకసారి థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజుకి స్థానిక సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజుకి స్థానిక సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్కండేయ దేవాలయం నుండి తాళసింగారం రోడ్డు వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డును పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర కల్వర్టు నిర్మాణం చేపట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర డ్రైనేజీ నిర్మాణం చేయాలన్నారు. హనుమాన్ నగర్ మెయిన్ రోడ్డు సీసీ రోడ్డు నిర్మాణం, అదేవిధంగా తంగడపల్లి ముత్యాలమ్మ గుడి కల్వర్టు దగ్గర సీసీ రోడ్డు నిర్మించి ఈఎస్ఐ హాస్పిటల్ కాలనీ ఏరియాలో వర్షపు నీరు తొలగింపు చేయాలని, దీంతో పాటు ప్రభుత్వ ఆదర్శ పాఠశాల వరకు వీధి దీపాల ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, కౌన్సిలర్ ఆలె నాగరాజు, జిల్లా కార్యదర్శి ఆలె చిరంజీవి, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసోజు భిక్షమాచారి, ముత్యాల భూపాల్ రెడ్డి, కాసుల వెంకటేశం గౌడ్, కడారి ఐలయ్య, నల్ల శివప్రసాద్, ఉష్కాగుల నాగరాజు, తూర్పునూరు లక్ష్మణ్, దిండు భాస్కర్, పబ్బు వంశీ, గోసిక ధనుంజయ, బత్తుల రాజశేఖర్, చిన్నగోని శివప్రసాద్, దూసరి శివసాయి, కంచర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో ఉన్న కొలనులో గణపతుల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పలు శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అట్టి ప్రాంతాన్ని పరిశీలించి అందరి సలహాలు సూచనల మేరకు అన్ని వసతులతో వినాయకుల నిమజ్జనం ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన్సూరాబాద్ పెద్ద చెరువు ప్రాంగణంలో ఉన్న కొలనులో గణపతుల నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను పలు శాఖల అధికారులతో కలిసి హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అట్టి ప్రాంతాన్ని పరిశీలించి అందరి సలహాలు సూచనల మేరకు అన్ని వసతులతో వినాయకుల నిమజ్జనం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్సూరాబాద్ డివిజన్కు సంబంధించిన కాలనీలలో
3,68,00,000 రూపాయలతో సీసీ మరియు బీటీ రోడ్ల అభివృద్ధి పనుల ప్రతిపాదనలను మేయర్ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తానని తెలిపారు. పెద్ద చెరువు సంరక్షణకు సుందరీకరణ, అభివృద్ధి మరియు హకీమాబాద్ కాలనీ నుండి బాక్స్ నాలా నిర్మాణం, బీరప్ప గుడి వరకు కొనసాగింపు పనులు తదితర విషయాలపై ప్రత్యేక చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. వినాయకుల నిమజ్జన కొలనుల కనెక్టింగ్, సీసీ మరియు బీటీ రోడ్లను గుంతలు లేకుండా మరమ్మతులు, రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను ట్రిమ్మింగ్ మరియు కరెంట్ స్తంభాల వైర్లు ప్రమాదకరంగా ఉండకుండా తగు చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ ప్రవీణ్ కుమార్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ, టీజీఎస్, పీడీసీఎల్, పోలీస్ శాఖల అధికారులు, వివిధ కాలనీల సంక్షేమ సభ్యులు పాల్గొన్నారు. నరసింహారెడ్డి గారికి మరియు మా జిహెచ్ఎంసీ స్టాఫ్ అందరికీ, మరి ఇక్కడ వచ్చిన ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు, ఎల్లుండి అంటే 7వ తారీఖు మన గణేష్ ఉత్సవాలు ప్రారంభం. 7వ తారీఖు నుంచి సుమారు 18వ తారీఖు వరకు కూడా ఈ ఉత్సవాలు జరుపుకుంటాం. అయితే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మా అందరికీ కూడా ఫస్ట్ టైం కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. అదే సూచనలు పాటిస్తూ మేము మా అధికారులందరికీ, ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరికీ ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క జోన్ లోపల ముఖ్యమైన చెరువులు మరియు పాండ్స్ ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. గత వారం నుంచి కూడా మీరు చూస్తున్నట్టయితే సో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా మంచిగా, అంటే అకార్డింగ్ టు భక్తులకి కావలసిన, నిర్వాహకులకి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తూ జిహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంగా పాటిస్తూ అందరినీ కలుపుకొని పోయి మేము ఇవన్నీ కూడా ఏర్పాట్లు జరగడం జరుగుతుంది. అదే కాకుండా ఎట్టి ఇబ్బంది కాకుండా ఈ నిమజ్జనంలో ఈ 10 days కూడా ఏదైతే జరుగుతుందో భక్తులను కూడా ఒకటే ప్రార్థిస్తున్నాం ఏంటంటే వాళ్ళు కూడా మాతో సహకరించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఆల్మోస్ట్ 3000 వరకు వినాయకులు పడతాయి అని చెప్తున్నారు మా నరసింహారెడ్డి గారు. సో అందరూ కూడా వాళ్ళు మాతో సహకరించాలి. అందరం కూడా అందరి పండుగ కాబట్టి పెద్ద ఎత్తున అందరం కూడా ఆడంబరంగా మరియు సంతోషంగా జరుపుకోవాలని ప్రతి ఒక్క భక్తుల్ని కోరుతున్నాను. మీ సేఫ్టీయే మా సేఫ్టీ అని మేము అన్ని ఏర్పాట్లు, అంటే మా కార్పొరేటర్ దగ్గర నుంచి మేము ఆఫీసర్స్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అందరూ కూడా ఈ పండుగ లోపల మీరు పాల్గొనాలనేసి మేము మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నాము. అండ్ ఇది విజయవంతంగా చేయాలని మా ఒక్క కృషి, అంటే ఎంత కావాలనో అంత మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీరు చూసినట్లయితే మేము మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఇక్కడ, అంటే ఇప్పుడు నిర్వాహకులు మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది ఇక్కడ ట్రీ ప్రూనింగ్ అని, ఎక్కడి నుంచి అయితే ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందో చెట్లు అడ్డం రాకుండా ట్రీ ప్రూనింగ్ కానివ్వండి, ఇక్కడ లైటింగ్ కానివ్వండి, పాండ్స్ లోపల అంటే ఆ డెప్త్ కానివ్వండి, అన్నీ కూడా అన్ని ఈ రోడ్ మరమ్మతులు మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వినాయకుడిని తెస్తుంటే ఆ రోడ్డు ఎక్కడ కూడా పాట్ హోల్స్ ఉండకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము నెరవేర్చామంటే వాళ్ళ సలహాలు, ఈ నిర్వాహకుల సలహాలు సూచనలు మేరకే మేము పనిచేస్తామంటే మా ఇష్టం వచ్చినట్టు మేము కాదు, వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకుని అకార్డింగ్ టు వాళ్ళ నీడ్స్ మేము పనిచేస్తామని ఈ మీడియా ఆల్రెడీ పోయేసారు. భూనాదిగానే కాల్వ పూర్తి చేయాలని, సెప్టెంబర్ 10-11న జరిగే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మూసీ ప్రక్షాళన ప్రత్యామ్నాయం గోదావరి జిల్లాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. గురువారం ర్యాలీకి సంబంధించిన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. భూనాదిగాని కాల్వ పనులను పూర్తి చేసి గోదావరి కృష్ణ జలాలను అందించాలని కోరుతూ సెప్టెంబర్ 10-11 తేదీలలో అడ్డగూడూరు నుండి ప్రారంభమయ్యే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని మూసీ ప్రక్షాళన ప్రత్యామ్నాయ గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం భూనాదిగాని కాల్వ పనులు పూర్తి చేసి గోదావరి జలాలు అందించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10-11 తేదీలలో నిర్వహించే బైక్ యాత్ర కరపత్రాన్ని మోత్కూరు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ సెప్టెంబర్ 10న అడ్డగూడూరులో బైక్ ర్యాలీ ప్రారంభమయ్యి మోత్కూరు, ఆత్మకూరు, మోటకొండూరు, వలిగొండ, భువనగిరి, బీబీ నగర్ మండలాలలో యాత్ర తిరుగుతుందని, సెప్టెంబర్ 11న కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుందని
ఉందని ఈ బైక్ ర్యాలీలో రైతులు, ప్రజలు రాజకీయాలకు అతీతంగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకటనర్స్, జిల్లా కమిటీ సభ్యులు రాచకొండ రాములమ్మ, రైతు సంఘం నాయకులు పైల యాదిరెడ్డి, టౌన్ కార్యదర్శి కురపాటి రాములు, మోతుకు అంజయ్య, కందుకూరి నరసింహ, గుండు లక్ష్మి నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 10-11 అడ్డగూడూరు నుండి ప్రారంభమై ఈ బైక్ యాత్ర జిల్లా కలెక్టరేట్ వరకు జరుగుతూ ఉన్నది. ఇవాళ ఈ జిల్లాలో పునాది కాని కాలువ ద్వారా 25,000 ఎకరాలు సాగు చేయడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకుండా సుమారు 18 సంవత్సరాలు కావస్తున్న ఏ కాలువని గతి లేని పరిస్థితి ఉన్నది. ఇవాళ 98 కిలోమీటర్లు జరగాల్సిన పని కేవలం 33 కిలోమీటర్లకే పరిమితం అయ్యింది. మరి 25,000 ఎకరాలకు సాగుకు అవకాశం ఉన్న కనీసం 260 కోట్లు కేటాయిస్తే కాలువ పూర్తవుతుంది. కానీ గత ప్రభుత్వాలు అవే చేసినాయి. ఇవాళ గతంలో మొదట అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఇవాళ ఈ కాలం ఇంకా పెండింగ్లో ఉంటుంది. చిన్ననేటి వనరులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు. మరి మన జిల్లా సమస్యల్ని గుర్తించి సాగునీటి వనరులు పూర్తయ్యే వరకు కూడా సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం జరుగుతుంది. ప్రజలారా ఆలోచన చేయండి. మనకున్న ఈ కాలువలు సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే తరుణంలో మూసీ నీళ్లు కాకుండా బస్వాపురం ప్రాజెక్టు ద్వారా మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది. మన బస్వాపురం ప్రాజెక్టు ద్వారా వడపర్తి కత్వ నుంచి భువనగిరి, బీబీనగర్ మండలాలకి, అదేవిధంగా ఎర్రంపల్లి దగ్గరున్న ఏడుమొట్ల బావి నుంచి ఇక్కడ పైల్మాన్పురం నుంచి అక్కడ చెరువులు రిజర్వాయర్ చేసి మొత్తంగా కూడా మనకు సాగునీరు కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లతోటి చేయించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ప్రజలు ఆలోచించి సిపిఎం ఆధ్వర్యంలో 10-11 తేదీల్లో జిల్లాలో జరుగుతున్న బైక్ ర్యాలీకి సంపూర్ణ మద్దతునిచ్చి దీన్ని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ట్రినిటీ స్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు మరియు ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ ఉజ్జిని మంజుల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ట్రినిటీ స్కూల్ చైర్మన్ కేవీబీ కృష్ణారావు మరియు ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ ఉజ్జిని మంజుల డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టతను తెలిపారు. స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయులుగా స్వపరిపాలన దినోత్సవం కూడా చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణ చేసి విద్యార్థులకు పాఠాలు బోధించారు. మరియు జిల్లా కలెక్టర్, విద్యాశాఖ మంత్రి, మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారిగా అనుకరణ చేసి విద్యార్థులకు అనుభవాలు తెలియజేశారు. విద్యార్థులను చైర్మన్ కేవీపీ కృష్ణారావు మరియు డైరెక్టర్ ప్రిన్సిపల్ మంజుల అభినందించారు. ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ బాలమట్టయ్య నాయుడు, మాజీ సర్పంచ్ బాల సుజాత శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మండల అధికారి ఎంఈఓ బాలాజీ నాయక్ హాజరై మాట్లాడారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో లయన్స్ క్లబ్ ట్రెజరర్ బాలమట్టయ్య నాయుడు, మాజీ సర్పంచ్ బాల సుజాత శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మండల అధికారి ఎంఈఓ బాలాజీ నాయక్ హాజరై మాట్లాడుతూ పాఠశాలలో బోధనొక్కటే కాదు, వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులను ప్రేరేపించడమే గురువుల యొక్క బాధ్యత అని అన్నారు. ఇంతమంది ఉపాధ్యాయులకు సన్మానం చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ బాల శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ సమాజం మనకేమిచ్చిందనేదే కాకుండా మనం సమాజానికి ఏమిచ్చామనేదే ముఖ్య ఉద్దేశంతో మా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్నామని పేర్కొన్నారు. ఇంకా పాఠశాల సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకువస్తే వాటిని
వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తామని వారు పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు లింగయ్య, ముక్కపాటి వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి, రాంబాబు, ధనంజయ్, సింగ్, సుగుణ, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ మీరు పిలవండి సార్, ఒక్కొక్కరు పిలవండి. గ్రూప్ ఉంచుకోండి. మీకు వచ్చేపు ఉంచుకోవాలి, తీయద్దు. ఈరోజు మనలో లేరు. కోటి సత్యనారాయణ సార్ గారు ఈ స్కూల్ కి చాలా సుపరిచితులు. ఈరోజు మా తాళ్ళవీరపురం గ్రామంలోని స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాళ్ళంతా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా గ్రామానికి ఎంచుకొని గురు పూజ దినోత్సవం సందర్భంగా టీచర్స్ అందరికి కూడా సన్మానానికి సహకరించారు. అలాగే పిల్లలకి నోట్బుక్స్ అయితేంది, పెన్నులు అయితేంది, వాళ్ళకి అట్టి పనులు కూడా పంచడం జరిగింది. వాళ్ళందరూ కూడా టైం ఇచ్చి మా స్కూల్ని ఎన్నుకున్నందుకు కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీరందరూ వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇలాంటి సన్నివేశాలు మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలని, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు మీ నుంచి సహకారం అందాలని కోరుకుంటూ మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. గూడెంలో నా ఊరు, నా సొంతూరు, నా బడి. మరి నేను పిలవగానే పెద్దలు, పూజలు, గౌరవనీయులు, మరి మన బాలాజీ నాయక్ గారు, ఎంఏ గారు, ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, మా లైన్ లీడర్ అందరూ, అమ్మ భాగ్యలక్ష్మి మేడం గారు, మరి ఇక్కడ మాకు సపోర్ట్ చేసిన మాజీ సర్పంచ్ గారు బాల శ్రీనివాస నాయుడు గారు, మా సొంత అన్నయ్య. మరి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడంలో వీళ్ళందరూ కూడా టీచర్స్ అంతా సపోర్ట్ చేసి ఎంతో ఆనందంగా ఉందని చెప్పడం మరి మాకు మా జన్మకు ధన్యమైనట్టు అని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ మా గురువు గారు సత్యనారాయణ గారు మరి ఇక్కడ ఎంతో మందిని తీర్చిదిద్దడం జరిగింది. మరి పైనుండి వారి దీవెనలు మాకు అందాలని చెప్పేసి కోరుకుంటూ, ఇక్కడ మేము పుట్టడం మా అదృష్టంగా భావించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచిన సహసాగాలు అందించుకుంటూ, గురువుని పూజించిన, అమ్మని పూజించిన, తండ్రిని పూజించిన రోజు గురు పూజ మహోత్సవం సందర్భంగా తాళ్ళవీరపుగూడెం ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్లో గురు పూజ మహోత్సవానికి గురువులను సన్మానించడానికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మెయిన్ క్లబ్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఉపాధ్యాయులందరికీ సన్మానం చేసి ఇక్కడ విద్యార్థులతోని మాట్లాడి వారికి మంచి చెడ్డలు చెప్పడం జరిగింది. ఈ కాలేజీ ఈ స్కూల్ వాతావరణం చాలా మంచిగా ఉంది. ఉపాధ్యాయులు కూడా మంచిగా ఫ్యాకల్టీ ఉండి విద్యార్థులకు మంచి బోధన చేస్తున్నారు. వీరు ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేసి ఇంకా ఉన్నత శిఖరాలు తీసుకురావాలని మా కోరిక. లాంగ్ లివ్ లయనిజం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జూకంటి ఫౌల్ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం మెరుగైన వైద్యం అందించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి ఫౌల్ మాట్లాడుతూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ వ్యాధికి సంబంధించిన ఎలాంటి టెస్టులు చేయడం లేదని, వివిధ రోగాలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, అందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, హాస్పిటల్లో సరైన సిబ్బంది లేకపోవడంతో పాటు వివిధ రకాల టెస్టులు చేయకపోవడం, మందులు కూడా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి లక్షలు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను సిబ్బందిని నియమించాలని కోరారు. ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, ప్రతి ఇంటి కుటుంబాన్ని సర్వే చేయాలని, అన్ని రకాల టెస్టులు చేసే విధంగా హెల్త్ క్యాంపు నిర్వహించాలని తెలిపారు. లేని ఎడల పేద ప్రజల కూలీలతో
అందరితో ఆందోళన చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు గంగులోతు రమేష్, గొల్లపల్లి యాదవ్, ఎర్ర అఖిల్, మాలోతు విజయ్, కమలమ్మ, ఝాన్సీ, పాలేటి నరసింహ తదితరులు పాల్గొన్నారు. డెంగ్యూ పరీక్షలు వెంటనే, అన్ని రకాల పరీక్షలు వెంటనే చేయాలా. వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ చూసినా కూడా విషచరాలు ప్రబలించి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇబ్బందులున్నా కూడా డెంగీ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి కూడా లేదు. ఆ రకంగా ఇబ్బంది పెట్టి ఈ మధ్యకాలంలోనే చాలా మంది డెంగీ వ్యాధి వచ్చి చనిపోయిన సందర్భాల్లో ఇప్పుడు ఉన్న 15 పడకల ఆసుపత్రులు చేసి ఒక్క డాక్టర్ కూడా ఒక ఇద్దరు తప్ప మిగతా స్టాఫ్ ఎవరు కూడా ఈరోజు చాలా తక్కువగా ఉన్న పేషెంట్లను చూడలేక మాకు సక్కస్ ఎంతుంది. హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్లే ఉన్నారు తప్ప పర్మనెంట్ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్లో చెయ్యాలని ఈ సందర్భంగా బ్లడ్ శాంపుల్ కానీ ఎక్స్రే కానీ ఏది చూద్దామన్నా ఖాళీగా ఉన్నది. ఈ పోస్టులన్నీ పోయినాయి. ఆ పోస్టులు వెంటనే ఈసీసీ కాంచాలి ఇలా తీసుకోవాల్సిన పరిస్థితి. దీనికి డాక్టర్ లేరు. పూర్తిగా సిబ్బందిని ఏర్పాటు చేసి ఈ మన పేద ప్రజలకు అందరు చెప్పారు. కేసీఆర్ చెప్పారు, ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి చెప్పాడు. ఏమి చెప్పినా కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పి కలెక్టర్ ఆఫీసు ఉందని నిన్న చేశాం. ఈ రోజు మన ఏదైతే ఉన్నదో మన గవర్నమెంట్ హాస్పిటల్ వీరు కూడా చేయడం విషచరాలు అనేది మీకు తెలుసు. ఇన్ని జరుగుతున్నా కూడా ఒక డెంగ్యూ వ్యాధి వస్తే పరీక్షలు చేసే పరిస్థితి లేదు. ఏమన్నంటే బయటికి పంపించే పరిస్థితి ఉంది. బయటికి పోయి ఎక్కడైనా చూపించుకుంటే లక్షల కొద్ది రూపాయలు వసూలు చేసే ప్రైవేట్ కార్పొరేషన్లకు దత్తత చేయవలసిన పరిస్థితి ఉంది. ఈ రకంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అన్ని రకాల టెస్టులు ఆలేరు హాస్పిటల్లో చేయాలని, ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని, అదేవిధంగా నర్సుల పోస్టులు కూడా భర్తీ చేయాలని, ఇదే హాస్పిటల్ను 50 పడకల ఆసుపత్రిగా చేయాలని ఆ రోజు డిమాండ్ చేస్తే మేము ఈ రోజు 100 పడకల ఆసుపత్రులు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘంలోని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగానే వెంటనే దీన్ని పరిష్కరించేంత వరకు పోరాటం చేస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం గురువారం నాంపల్లి మండల పరిధిలోని తిరుమలగిరి, పసునూరు, నామనాయక్ తండా, పగిడిపల్లి గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశానుసారం గురువారం నాంపల్లి మండల పరిధిలోని తిరుమలగిరి, పసునూరు, నామనాయక్ తండా, పగిడిపల్లి గ్రామాలలో గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గ్రామాల నుండి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఈ గ్రామాభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా గ్రామాలలో నిత్యం ఉంటూ సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తులను గ్రామాభివృద్ధి కమిటీలలో నియమిస్తే వారికి గ్రామం పైన ఉన్న అవగాహనతో సమస్యలను గుర్తించడం సులభతరం అవుతుందని, గ్రామాల అభివృద్ధికి ఈ కమిటీల తోడ్పాటు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. గ్రామాలలో బెల్ట్ మద్యం దుకాణాలను, గుడుంబా తయారీని నియంత్రించాలని, యువత మద్యం, మత్తు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని, గంజాయి నివారణ కొరకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతగానో కృషి చేస్తున్నారని, మనందరం కలిసికట్టుగా ఉంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, సంజీవరెడ్డి, నాంపల్లి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచులు అంగిరేకుల పాండు, మలిగిరెడ్డి, చంద్రారెడ్డి, దామెర యాదగిరి, కలకొండ దుర్గయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు వీరమల్ల సందీప్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్కే అబ్బాస్, నేతాల కొండల్, వడ్లకొండ రమేష్, గాదెపాక నాగరాజు, తిరుమణి సత్యనారాయణ, తిరుమణి శ్రీను, వ్యర్త్య రమేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమాన భాగస్వామ్యం
ప్రతి ఒక్కరు కూడా గ్రామం పట్ల అవగాహన కలిగిన ఉన్నవారై గ్రామ సమస్యల పట్ల పూర్తిగా తెలిసిన వారై గ్రామంలో ఏ మౌలిక సదుపాయాలు అవసరమో ఈ గ్రామానికి ఈ కమిటీ ద్వారా మనం గవర్నమెంట్ నుంచి కానీ మన ఎమ్మెల్యే గారి నుంచి కానీ వచ్చే స్కీమ్స్ కానీ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్నీ కూడా ఈ అభివృద్ధి కమిటీల ద్వారా ప్రతి పేదవారికి ఖచ్చితంగా చెందే విధంగా ఇప్పుడు ముఖ్య లీడర్లు ఎవరైతే ఉన్నారో గారు ఈ రకం కాదు అందరు కలిపి కూడా ఇందులో ఎవరైతే 15 మంది ఉంటారు 15 మంది కూడా అందరూ ఏమైతే 15 మంది కూడా అందరూ సర్పంచులే అందరూ ఎంపీసీలే ప్రతి ఒక్కరికి కూడా అంతే భాగస్వామ్యం అంతే అర్హత అంతే పవర్ మూడు కూడా అంతే ఈ కమిటీకి అలాగే కాబట్టి ఈ కమిటీ పోరలంతా చిన్న చిన్న పిల్లలంతా గంజాయి తాగుతుంది. తెలుసా గంజాయి అంటే? గంజాయి తాగుతున్నారు. ఆ గోళీలు వస్తే ఆ గోళీలు కూడా తింటున్నారు గంజాయి లెక్క. తర్వాత అవి బంద్ చేపియాలి. తర్వాత బెల్ట్ షాపులు వస్తున్నాయి. ఇక్కడ మీరు గుడమ్మ కూడా పెడుతున్నారు. గుడమ్మలు కూడా బంద్ చేయాలి. ఈ కమిటీ గుడమ్మ కూడా బంద్ చేయాలి, బెల్ట్ షాపులు బంద్ చేయాలి. కానీ తాగొచ్చు. పొద్దున లేచిన కానీ అదే పని మీద ఉండదు. కాబట్టి ఈ పని చేయాలి. తర్వాత రేపు మీ తండకు ఇండ్లు వస్తాయి. ఇండ్లు వచ్చినప్పుడు మీ తండకు ఒక 30-40 ఇండ్లు కావాలంటే అక్కడ 20 వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే ఈ కమిటీ 15 మంది కూర్చొని ఎవరెవరు పేదోళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. దానికోసం ఈ కమిటీ పనిచేయాలి. తర్వాత రేషన్ కార్డులు వస్తాయి. రేషన్ కార్డులు వస్తే కూడా పేదోళ్ళకు రేషన్ కార్డులు ఇవ్వాలి. కానీ 20 ఎకరాలు 30 ఎకరాలు మీ ఖచ్చితంగా 100కు 90% అవగాహన కలిగిన వాళ్ళే గ్రామాభివృద్ధిలో ఉండాలి. నెంబర్ 1. ఇంకొకటి గ్రామానికి టైం కేటాయించే వాళ్ళే ఉండాలి. సర్దుకపోయే మనస్తత్వం కలిగిన వాళ్ళే ఉండాలి. ఏ స్కీములు వచ్చినా కూడా ఫస్ట్ నా అనే కాకుండా మనందరికీ అనే ఉద్దేశం ఉండేవాళ్ళు ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే ఇల్లు కానీ రేషన్ షాప్ నెక్స్ట్ వచ్చే రేషన్ కార్డ్స్ కానీ పెన్షన్స్ కానీ ఇల్లు కానీ ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ ఉంది. 200 ఇల్లు అర్జెంట్ అవసరం ఉంది. 100 వచ్చింది. ఏం చేద్దాం? ఎవరికి ఇద్దాం? ఖచ్చితంగా ఈ కమిటీల ద్వారా ఎవరికైతే బేస్ ప్రియారిటీ ఎవరైతే ఇల్లు నాటుసార తయారీని ప్రోత్సహించి లబ్ధి పొందాలని పల్లెలకు నాటుసార తయారీకి వినియోగించే నల్ల బెల్లం సరఫరా చేసే 2 వ్యక్తులపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీస్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్ కర్నూలు జిల్లాలలోని తేలకపల్లికి నాటుసారాకి వినియోగించే నల్ల బెల్లం పట్టికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న 2 వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నాటుసారా తయారీని ప్రోత్సహించి లబ్ధి పొందాలని పల్లెలకు నాటుసారా తయారీకి వినియోగించే నల్లబెల్లం సరఫరా చేసే 2 వ్యక్తులపై ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే హైదరాబాద్ నుంచి చాలా కాలంగా నాగర్ కర్నూలు జిల్లాలోని తెలకపల్లికి నాటుసారాకు వినియోగించే బెల్లం పట్టికను పోలీసులకు దొరకకుండా సరఫరా చేస్తూ ఉన్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పక్కాగా అందుకున్న సమాచారం జడ్చెర్ల బస్టాండ్ దగ్గర రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక వాహనాన్ని నిలిపి తనిఖీలు నిర్వహించగా అందులో మొత్తం 1800 కేజీల బెల్లాన్ని, 10 లీటర్ల నాటుసారాను, 20 కేజీల పట్టికను పట్టుకున్నారు. ఇట్టి బెల్లాన్ని సరఫరా చేసిన సింగరేణి కాలనీకి చెందిన కట్రావత్ శ్రీనును అరెస్ట్ చేశారు. ఇట్టి వాటిని దేవదరకుంట తెలకపల్లికి తీసుకెళ్తున్నానని తెలిపాను. లారీలో ఉన్న కర్ణాటకలోని బీదర్కు చెందిన ఎండి రఫీని అరెస్ట్ చేశారు. ఇట్టి బెల్లం సారాను నాగర్ కర్నూల్, సూర్యాపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగామ జిల్లాలకు అమ్ముతున్నానని తెలిపాను. ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకున్న 2 వాహనాలు మరియు మొత్తం 21.3 టన్నుల బెల్లం విలువ మొత్తం కలిపి 68,50,000గా ఉంటుందని అంచనా వేశారు. బెల్లాన్ని పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ శ్రీనివాస్, సిఐలు బాలకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, శారద, విప్లవరెడ్డి, ఎస్ఐ సృజన్రావు, నాగరాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. బెల్లం సరఫరా చేస్తున్న వాహనాలను పట్టుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులను, సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి అభినందించారు. వస్తుంది 2 వీడియోలు కలుపుతుంది దాన్ని
హెడ్లైన్స్ మరోసారి. ఉపాధ్యాయులు పట్టుదలతో పనిచేస్తే సమాజానికి ఆణిముత్యం లాంటి పౌరులను తయారు చేయవచ్చన్న రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మునుగోడు నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తయారు చేయడమే తమ లక్ష్యమన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. చనిపోయిన కార్మికుల కుటుంబ సభ్యులకి లేబర్ ఇన్సూరెన్స్ ద్వారా అందించే నష్టపరిహార చెక్కులను అందజేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. మట్టి గణపతిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్న అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పద్మశాలి చేనేత కార్మికులు. సత్యాన్యూస్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పేరుమల్ల అన్నపూర్ణ. విద్యార్థులకు టై బెల్టులు అందజేసిన ఉపాధ్యాయుడు మహమ్మద్ నిజాం. బీజేపీ చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ వెంరెడ్డి రాజుకి వినతి పత్రం సమర్పించిన నాయకులు. మన్సూరాబాద్ అభివృద్ధి సమస్యలపై నగర మేయర్కు విన్నపం. వినాయక నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన చేసిన జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కొప్పుల నరసింహారెడ్డి. భూనాదిగాని కాల్వ పూర్తి చేయాలని సెప్టెంబర్ 10-11న జరిగే బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ప్రత్యామ్నాయ గోదావరి జలాల సాధన వేదిక జిల్లా కో కన్వీనర్ కల్లూరి మల్లేశం. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని ట్రినిటీ హై స్కూల్లో ఘనంగా డాక్టర్ శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన వేడుకలు. లెక్చరర్ బాలమట్టయ్య నాయుడు, మాజీ సర్పంచ్ బాల సుజాత శ్రీనివాస్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు. వివిధ రోగాలతో అనేక మంది ఇబ్బందులు పడుతున్నా అందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి ఫౌల్. నల్ల బెల్లాన్ని తరలిస్తున్న 2 సప్లయర్స్ పై కేసు నమోదు, అరెస్ట్ చేసిన పోలీసులు. గ్రామాలలోని సమస్యలను గుర్తించి పరిష్కరించుకోవాలన్న కాంగ్రెస్ పార్టీ నాంపల్లి మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.